ఈ శిలువ రక్తము ఏం చేస్తుంది అంటే మనలను లోపల నుండి శుద్ధి చేస్తుంది. కేవలం పైన ఒక పూతగా కాదు. అందుకే ప్రభు అంటున్నారు కదా, ఆయత కంబువాడి అంతర్ధానంబై పోవన్ ఈయత కంబు పోదు ఇది శాశ్వతముండు. ఈయత కంబు పోదు ఇది శాశ్వతముండు. ఏంటంట ఏది అశాశ్వతం, ఏది శాశ్వతం అని పాడుకున్నాం. సూర్యుని యొక్క కిరణములు కూడా అద్దకములు అద్దుతున్నాయి, కానీ అవి అశాశ్వతం. కానీ క్రీస్తు, నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభు యొక్క అద్దకము శాశ్వతం. కాబట్టి సిలువ అనేది క్షమాపణకు సూచన. సిలువలో ఏముంది అనగా, యేసు ప్రభు మన ప్రతి పాపము నుండి మనలను శుద్ధులుగా చేస్తున్నారు.